నమస్తే. ఈ మధ్య కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చాలా వివాదాలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం కాగ్ నివేదిక ప్రకారం ఈరోజు షర్మిలమ్మ ఒక కామెంట్ చేసింది. అంటే దానివల్ల ప్రయోజనాల కంటే ఖర్చులే ఎక్కువ అని చెప్పి నేను ఇంతకు ముందే చెప్పాను, ఇప్పుడు కాగ్ నివేదిక ప్రకటించింది అని చెప్పేసి అంటున్నారు. సో దీని గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయన ఏమంటారు అనేది మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు కాగ్ నివేదిక ప్రకారం అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక గుదిబండ అని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. నేను ఈ విషయం ముందే చెప్పాను అని చెప్పేసి షర్మిలమ్మ అంటున్నారు. మీరేమంటారు? అంటే మరీ ఇంత డీటెయిల్గా చెప్పలేదు, కానీ ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద ఆవిడ తిరిగినప్పుడు చాలా మాట్లాడారు. ఏవేవి ఇట్లా మసిపూసి మారేడిగా చేస్తున్నారు, తెలంగాణ అని చెప్తున్నారు, కానీ తెలంగాణ ప్రజలకు ఒరిగిందేంటి, జాబులు అన్నారు, జాబులు ఎక్కడ ఇచ్చారు, ఇప్పుడు ఆ కాళేశ్వరం అంటున్నారు, కాళేశ్వరంతో ఎన్నో కోట్లు ఏవో జరుగుతున్నాయి అక్కడ, అసలు అక్కడ జరుగుతుందేంటి, వీళ్ళు చెప్తుందేంటి అని చెప్పారు అని మామూలుగా విమర్శనాత్మకంగా మాట్లాడారు. మరి ఎంత డీటెయిల్గా అయితే ఆవిడ మాట్లాడినట్టు నాకు గుర్తులేదు. బట్ చూచాయగా మాట్లాడి నేను చెప్పానని చెప్తారు కదా, అప్పుడులోనే నేను చెప్పానని అంటారు కదా. ఇప్పుడు జనరల్గా జ్యోతిష్యులు కూడా ఒక బండ గుర్తుగా చెప్తారు ఏవైనా జరిగేటప్పుడు. ఆ బండ గుర్తుగా చెప్పిన తర్వాత నేను అప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు అంతకుముందు వేణుస్వామి గారిది కూడా ఒక హైలైట్ అయింది గుర్తుందా, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ఫేమస్ హీరో అలాగే ఒక ఫేమస్ హీరోయిన్ చనిపోతారు 2023లో అన్నట్టు చెప్పారు. అన్ఎక్స్పెక్టెడ్గా తారక రత్న గారు చనిపోయారు. అప్పుడు అంటే ఆయన హీరోగా చేశారు కానీ ఫేమస్ హీరో కాదుగా, బట్ దాన్ని వీళ్ళు అన్వయించుకున్నారు కదా. సో అలాగే ఈవిడ మాట్లాడిన దానికి దాని తర్వాత ఇప్పుడు అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం విషయంలో అదే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళని ఎండగడుతుంది, దియబడుతుంది, అసెంబ్లీ సాక్షిగా చాలా రభస అవుతుంది. దానికి అనుగుణంగానే కాగ్ నివేదిక కూడా వచ్చింది. అంటే వీళ్ళు మొదటి నుంచి చెప్పొచ్చేది ఏంటంటే దానికి ఎంత ఎక్స్పెండిచర్ చేస్తే భావితరాలకి ఎంత ఉపయోగకరంగా ఉంటుంది, ఎంత యూజ్ఫుల్గా ఉంటే నెక్స్ట్ జనరేషన్స్కి సుమారుగా అది ఎన్నో వేల ఎకరాలకి పంటకి నీరు అందుతుంది, చాలామంది దాహార్తి తీరుతుంది అని చెప్పుకొచ్చారు. అది బాగా హైలైట్ చేశారు కూడా. మిషన్ భగీరథ అని చెప్తూ బాగా హైలైట్ చేశారు. దాని మీద ఎక్కువగా చేస్తున్నాం, తెలంగాణ ప్రజల కోసం చేస్తున్నామని కూడా చాలా వరకు వినిపించాయి. దాన్ని వాళ్ళు అలా పబ్లిసిటీ చేసుకోవడం, జనరల్గా ఎవరంటే ఎవరు ఎంత చేస్తే అంత యాడ్లు వేసుకుంటారు కదా, సహజం అది. సో అలా యాడ్లు వేసుకున్న నేపథ్యంలో అప్పుడు కొంతమంది విమర్శించారు, కానీ కాంగ్రెస్లో పూర్తి స్థాయిలో ఎందుకో విమర్శించలేకపోయారు అసెంబ్లీ వేదికగా. బట్ రేవంత్ రెడ్డి గారు పీసీసీ చీఫ్ అయిన తర్వాత సినారియో అంతా మారిపోయింది. అంతకుముందు అసెంబ్లీలో సాక్షిగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొంతమంది ఉన్నా కూడా కేసీఆర్ గారు వాగ్దాటికి ముందు, కేసీఆర్ గారు పదవి ముందు ముఖ్యమంత్రిగా ఎవరు నిలబడలేకపోయారు, సరిగ్గా విమర్శించలేకపోయారు. ఈవిడ షర్మిలా గారు చేశారు. రేవంత్ రెడ్డి గారితో ఇంక చెప్పక్కర్లేదు, చాలా ఆయన వాగ్దాటితో బాగా చేశారు. అది ఇప్పుడు కాగ్ నివేదిక వచ్చిన దాంట్లో చాలా విషయాలు బయటకు వచ్చాయి. అంటే మనం ఎంత ఖర్చు పెడితే భావితరాలకు ఎంత బాగుంటుందని దాని డీటెయిల్గా పైసల రూపంలో కూడా వచ్చింది. ఈరోజు మనం చాలా పేపర్లో మెయిన్ ఎడిషన్గా కూడా చూసాం దాన్ని. అంటే ₹1 ఖర్చు పెడితే మనకి దానికి తగ్గ ఫలితం ₹2 వరకు వస్తుంది అనుకున్న దాన్ని కాస్త కాగ్ నివేదిక చూస్తే ₹1 ఖర్చు పెడితే 35 పైసల వరకే లబ్ధి చేకూరేలా ఉంది అన్నట్టుగా కాగ్ నివేదిక ఇచ్చింది. అంటే నష్టానికి జరుగుతున్నట్టు కదా. ఇప్పుడు ఆర్టీసీ కూడా ప్రజలకు శ్రేయస్ కోసం తిప్పుతున్నప్పటికీ ఆర్టీసీ ద్వారా కొంత లాభాలు ఉంటే ఆ మెయింటెనెన్స్కి, ఆ ఉద్యోగస్తులకి యూస్ఫుల్గా ఉంటుందనే కదా. బట్ ఇన్ని రోజులుగా కొంత తక్కువ ప్రైసులు కానీ లేదంటే తక్కువ లగేజీ విషయాలు కూడా తక్కువ రేట్లు పెట్టడం వల్ల ఆర్టీసీ కొంత నష్టాలు పాలైందని కూడా గతంలో చాలా వరకు చెప్పుకున్నాం. సో దాన్ని పోర్చడానికి ప్రభుత్వంలోకి తీసుకొచ్చారని రకరకాల అది వేరే స్టోరీ. సో అలాగే ప్రభుత్వం సంబంధించింది ఏదైనా కూడా ప్రజల ప్రయోజనాల కోసం ఒకటి ఉంటుంది. రెండోది ఆ ప్రజల ప్రయోజనాలతో పాటు దాన్ని మళ్ళీ మెయింటెనెన్స్ కూడా అనువుగా ఉండాలి. తలకు మించిన భారం అయిపోయింది అనుకోండి, మెయింటైన్ ఎలా చేస్తారు? అందులో గవర్నమెంట్ సెక్టార్ అంటే ఎక్కడికక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ చూడండి, కొన్ని దగ్గర కొత్త బిల్డింగ్లు తప్ప పాత బిల్డింగ్లకు వెళ్తే దానికి సరైన పెయింట్లు ఉండవు, సరైన మంచాలు ఉండవు, సరిగ్గా ఫెసిలిటీస్ ఉండవు, రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం. రియలిటీగా కూడా సినిమాల్లోనే చూపిస్తాను కానీ నేను రియలిస్టిక్ కూడా కొన్ని చూశాను. సో అట్లాంటి అన్ని నిధులు, అన్ని ఫండ్స్ ఉన్నప్పటికీ అలా మెయింటెనెన్స్ ఉంటే ఇట్లా ₹1కి 35 పైసలు వస్తే ఏ ప్రభుత్వ సంస్థను ఎంతవరకు మెయింటైన్ చేయగలుగుతారు? చేయలేరు. దానికి తోడు అది బీటలు వాడడం, కొంచెం కుంగినట్టుగా ఉండడం, మేడిగడ్డది
ఇవన్నీ కూడా ఒకదానికొకటి లేవనెత్తే ప్రశ్నలుగా మారాయి. ఇప్పుడు దాని మీద కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ అనుకుంటా, వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా నివేదిక ఇస్తూ ఉంటారు. ఏంటి ఎవరెవరు ఏ రాష్ట్రం పద్దు ఎంతవరకు వేసింది, ఎంత బడ్జెట్ వేసింది, ఆ బడ్జెట్ని ఎంతవరకు వినియోగించింది, అది పూర్తి స్థాయిలో అది ప్రజలకు వినియోగపడిందా లేదా. ఇట్లాగే కాగ్లాగే ఇంకోటి కూడా ఉంటుందండి, ఏంటది ఎన్ఎస్ఎస్ అని ఒకటి ఉంటుంది, నేషనల్ శాంప్లింగ్ సర్వీస్ అని ఒకటి ఉంటుంది. అది కూడా మ్యాక్సిమం ఇట్లాంటిదే, కాగ్లాగా అంత డెప్త్గా వెళ్ళదు కానీ ఫర్ ఎగ్జాంపుల్ పలానా ఏరియాలో ఒక పంట పండుతుంది, ఆ పంట ఈ పూర్తి స్థాయిలో ఎంతవరకు రీచ్ అవుతుంది, అది అక్కడ ధాన్య మిల్లులో ఆడిన తర్వాత అది ఫుడ్ కార్పొరేషన్ గొడవల్లో కూడా నిల్వలు ఉంచిన తర్వాత అది ఎక్కడెక్కడికి వెళ్తుంది, రేషన్గా ఎంతమందికి వెళ్తుంది, లేదంటే డీలర్లకు ఎంతమందికి వెళ్తుంది, దాని ప్రైస్ ఎంత ఉంటుంది అనేది కూడా ఆ సర్వే చేస్తుంది. సో అట్లాంటి ప్రభుత్వ సర్వేలు ఉన్నాయి, ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. సో ఏంటంటే ప్రతిదీ కొట్టొచ్చినట్టు చెప్తుంది అనమాట. మీరు ఎంత పెట్టుబడి పెట్టారు, దీనికి ఎంత ప్రయోజనాలు ఉండాలి, ఎంత ప్రయోజనాలకి రీచ్ అవ్వలేకపోయారు అని కూడా చెప్తుంది. అంటే మన భాషలో చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో ముట్టికాయలు పెడుతుంది కూడా మీరు ఇంత చేయాలనుకున్నారు, ఇంతమందికి లబ్ధి చేకూర్చాలనుకున్నారు, లేకపోతే ఇన్ని వేల ఎకరాలు తడపాలనుకున్నారు, కానీ దానికి అనుగుణంగా తడపలేకపోతున్నారు, దానికి తగ్గ లెక్కలు చూపించండి, దానికి ఏం చేశారు అనేదాన్ని లెక్కలు చూపించ అనకుండానే ఒక ఫైల్ లాంటిది ఇచ్చేస్తుంది, ఒక నివేదిక ఇచ్చేస్తుంది. ఏ ప్రభుత్వ వైఫల్యాలు, ఆ ప్రభుత్వ వైఫల్యాల కింద మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు నివేదికలో కూడా ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దుయ్యబడుతుందో అసెంబ్లీ వేదికగా, అది అక్కడ తేటతెల్లమవుతుంది కదా. మరోవైపు కమిషను నివేదిక వేయాలన్న ఆలోచన ఉన్నా అంతకుముందు ఈ నివేదిక వచ్చేసింది. మరోవైపు మంత్రుల బృందం, ముఖ్యమంత్రి గారు స్వయంగా కూడా వెళ్ళి చూసి వచ్చారు. అండ్ మోరోవర్ వీళ్ళు కూడా గత ప్రభుత్వం ఉన్న నాయకులు కూడా ఒప్పుకుంటున్నారు కదా, అది పెద్ద ప్రాజెక్టు చేసాము, అక్కడ ఏదో చిన్నదైంది, దాన్ని మరమ్మతులు చేసి సరిపోతుంది, అన్ని వేల కోట్లు అవసరం లేదు, దానికి 200-300 కోట్లు ఖర్చు పెడితే మళ్ళీ సెట్ అయిపోతుందని చెప్తున్నారు. అంటే వీళ్ళు మిస్టేక్ చెప్పకనే ఒప్పుకుంటున్నట్టు కదా. కాకపోతే ఎవరు మైలేజ్ వాళ్ళు తీసుకుంటారు. సో షర్మిలా గారు కూడా నేను ముందే చెప్పానని చెప్పారు. దీన్ని ఇండైరెక్ట్గా చాలామంది బీజేపీ వాళ్ళు విమర్శించారు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు, పీసీ చీఫ్గా క్యాన్వాసింగ్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు విమర్శించారు. కాంగ్రెస్లో కలవకు ముందు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా ఉన్నప్పుడు షర్మిలా గారు కూడా ప్రభుత్వ విధి విధానాల మీద కూడా చాలాసార్లు ఇదయ్యారు. ఆవిడ హౌస్ అరెస్ట్ కూడా అయ్యారు చాలా సందర్భాల్లో, ఇంక్లూడింగ్ విజయం గారిని కూడా ఒకనొక సందర్భంలో హౌస్ అరెస్ట్ చేశారు. ఎవరు మైలేజ్ వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలనుకుంటారు. బట్ ఇప్పుడు నివేదిక వచ్చిన తర్వాత మాత్రం ఏవో జరిగాయి అని మాత్రం ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడిప్పుడే. అంటే పత్రికలు ఏవైతే చూపిస్తున్నాయో అది పూర్తి స్థాయిలో నమ్మకపోయినా 50% అయినా నమ్మాలి కదా. మరీ ఏమీ లేకుండా అయితే రాయలేరు కదా వాళ్ళు క్రియేట్ చేసి. సో అట్లా ఉండొచ్చు. ఇప్పుడు సిబిఐ కేసు కూడా వెయ్యాలి అని చెప్పేసి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారు అన్నారు. అంటే వేస్తే బయటకు వస్తాయంటారు. మరి వాళ్ళు ఎవరో లేఖ రాస్తే సరిపోతుంది కదా. బీజేపీ వాళ్ళు లేఖ రాసి ఆ సెంట్రల్లో వాళ్ళే ఉన్నారు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ వేయించుకుంటే సరిపోతుంది కదా. ఇప్పుడు ఇలా అనడం వల్ల మళ్ళీ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మీరు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాబట్టి వీళ్ళు లేఖలు రాయరు, వీళ్ళేమి సిబిఐ ఎంక్వైరీ గారు మా మీద చెప్తారు వీళ్ళు వేయమని అన్నట్టుగా వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు రాష్ట్రంలో వీళ్ళు అధికారం ఉంది, వీళ్ళు ఏం చేయాలి అంతవరకు చేస్తున్నారు, అన్నీ లాగడానికి చూస్తున్నారు ఒక్కొక్కటిగా. ఇప్పుడు ఆ సమయంలో ఉన్న మంత్రులు వాళ్ళతోనే సరిపోలేదు కదా, ఆ సమయంలో ఉన్న అధికారులను కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేస్తే అన్నీ బయటకు వస్తాయి. ఆ టైంలో స్మితా గారు ఎవరో ఉన్నారంటున్నారు, మరి ఆవిడని కూడా ఎంక్వైరీ చేస్తారు. ఆ తర్వాత మెయిన్ ఇంజనీర్ ఎవరున్నారనో ఆయన పిలుస్తారు, తర్వాత సెక్షన్ ఇంజనీర్లు ఉంటారు, వాళ్ళని అందరినీ ఎంక్వైరీ చేస్తే 1 by 1గా వస్తుంది. అంతకుముందు వాళ్ళు దాని పేరేంటి స్టేట్ తరఫున వాళ్ళు కూడా సర్వే చేసి ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసినప్పుడు కూడా కొన్ని అంటే అక్కడ అన్నీ కంప్లీట్ అయిపోయిన ఉన్నాయి, ఎక్కడ చూస్తే క్లారిటీ లేదు. అకౌంట్స్లో చూస్తే కొన్ని ఇంకా పెండింగ్ ఉన్నట్టుగా ఉన్నాయి, బట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి లెటర్ ఇచ్చేసారంట. ఇంకా అంటే ఒక 5 to 10% పని ఉంటుంది కానీ కంప్లీట్ అయిపోయింది అన్నట్టుగా ఇచ్చేసారు. అది వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు స్టేట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు. సో ఇవన్నీ 1 by 1 వస్తాయి. కాకపోతే ఇది ఒక రాజకీయ దుమారం అనుకోవచ్చు. సహజం, ఎవరు ప్రభుత్వం వచ్చినప్పుడు వెనుకటి ప్రభుత్వం ఏం చేసింది, మేము దానికన్నా బాగా చేస్తాం అంటే ఈ చిన్న గీత పక్కన పెద్ద గీత గీయడానికే ప్రయత్నిస్తారు.
ఆ పెద్ద గది గీసినప్పుడు కూడా వీళ్ళు కొన్నిసార్లు మిస్టేక్స్ చేయొచ్చు, సహజం. ఇంకా దానికి ఏంటంటే ప్రతిపక్షంలో ఉండేసరికి భూతద్దులో పెట్టి చూస్తారనమాట.